కడప జిల్లాలో కరోనా కేసులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కడప జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గత 2 వారాల క్రితం ప్రారంభమైన కరోనా మొత్తం ఇప్పటి వరకు 8 కేసులు నమోదయ్యాయి. 8 2 మృతులు, 2 చనిపోవడం జరిగింది. ఒకరు రాజంపేటకు చెందిన వ్యక్తి కాక మరొకరు సిఎంసికి వెళ్ళి అక్కడ కరోనాని తేలడంతో మన తిరుపతికి వచ్చి అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కడపలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కడపలో అలాగే మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థికి కూడా కరోనా సోకింది. అలాగే ఇప్పటి వరకు 8 కేసుల్లో సంబంధించి కడప జిల్లాకి తలమానికమైన రిమ్స్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్లోనే. ఆ తర్వాత మొత్తం ప్రభుత్వం అప్రమత్తం కాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కడప జిల్లాలో రాష్ట్రంలోనే ఫస్ట్ కడపలోనే కాబట్టి ఈ 8 కేసులు 2 మృతి చెందగా 6 కేసులు ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నాయి. రిమ్స్లో వార్డు ఏర్పాటు చేశాడు. ప్రభుత్వం ఆదేశాల తర్వాత అప్రమత్తమైన వైద్యాధికారులు దానికి సంబంధించిన కరోనాకు సంబంధించి కిట్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, యూనిట్స్ కావచ్చు, ఐసీయూ మొత్తం దీనికి సంబంధించిన మెటీరియల్, మందులు, సిబ్బంది మొత్తం అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 7వ తేదీకి పైన, అంటే ఈ నెల 7వ తేదీకి ముందు మాత్రమే ఈ కరోనా కేసులు కడప జిల్లాలో నమోదయ్యాయి. 7వ తేదీ తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలాంటి కేసులు లేవు అని చెప్తున్నారు. కానీ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుస్తుంది. కానీ కొంత ప్రభుత్వ ఆదేశాల మేరకు కొంత గోప్యత అయితే కడప జిల్లా వైద్యాధికారులు కొంత గోప్యత అయితే ఉంచుతున్నారు. అదే మొత్తం మీద అయితే కడప జిల్లాలో ఈ రాష్ట్రంలో ఫస్ట్ కడప జిల్లాలో ఎంటర్ అయిన కరోనా ఒక కలకలం రేపుతుంది. ఇప్పటికి కూడా భయాందోళనలో ఉన్నారు కొందరు ప్రజలైతే. చాప కింద నీళ్ళ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటిగా అయితే అధికారులు మాత్రము పూర్తి స్థాయిలో కొంత గోప్యత ఉంచుతున్నారు. ఈ 8 కేసులు మాత్రమే ఇప్పటి వరకు, ఆ 2 మృతులు మాత్రమే చెప్తున్నారు. ఈ 8 ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్లో ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ ఏ ఒక్క కేసు లేదు అనేది ఇప్పుడు అధికారులు మనం చెప్తే అప్డేట్ అయితే ప్రజెంట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప రిమ్స్ నుండి.